హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ కి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. అదే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్. టోటల్గా ఇందులో 5810 పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది కేవలం డిగ్రీ అర్హతతోనే. సో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 5810 స్టేషన్ మాస్టర్, క్లర్క్ మరియు ఇతర ఖాళీల కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు 21 అక్టోబర్ నుంచి 20 నవంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ chennai.gov.in అనేది అఫీషియల్ వెబ్సైట్. సో అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఖాళీ వివరాలు చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161, స్టేషన్ మాస్టర్ 615, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3416, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638, ట్రాఫిక్ అసిస్టెంట్ 59 పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో జీతం చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి 35,400, స్టేషన్ మాస్టర్కి సేమ్ 35,400, గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 29,200, ట్రాఫిక్ అసిస్టెంట్కి 25,500 అయితే జీతం ఉంది. అర్హత ప్రమాణాలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన ఉండాలి. వాటికి కూడా సేమ్ అదే డిగ్రీ ఉండాలి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయితే కంప్యూటర్లో ఇంగ్లీష్ అండ్ హిందీ టైపింగ్ ప్రావీణ్యం అయితే ఉండాలి. అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కూడా టైపింగ్ అయితే ఉండాలి. ట్రాఫిక్ అసిస్టెంట్ డిగ్రీ ఉండాలి. ఏజ్ మినిమం 18 years, మ్యాక్సిమం 33 years ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీటీ, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ లేదా ఈబీసీ వాళ్ళకైతే 250 రూపాయలు, మిగతా వాళ్ళకి 500 రూపాయలు ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ నోటిఫికేషన్ October 4th వచ్చింది. October 21 నుంచి అప్లై చేసుకోవచ్చు. November 20 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. అండ్ రుసుము లాస్ట్ అప్లికేషన్ ఫీ చెల్లించడానికి November 22 అనేది లాస్ట్ డేట్. అండ్ ఏమన్నా సవరణలు చేసుకోవాలనుకుంటే 23rd November నుంచి December 2 వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఎంపిక ప్రక్రియ 3 stages ఉంటుంది. CBT 1, CBT 2 అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది లాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే PDF ఓపెన్ అవుతుంది. అండ్ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కొరకు